సార్ గద్దర్కి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ ఒక లేఖ రాసింది సార్. దాని గురించి బండి సంజయ్ గారు స్పందిస్తూ పోలీసుల్ని చంపేస్తూ ఇప్పటికీ పోలీసుల్ని చంపేస్తున్న పార్టీకి కొమ్ము కాసి పాటలు రాసిన గద్దర్కి పద్మ విభూషణ్ అవార్డు ఎలా ఇస్తారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు సార్. దీని గురించి మాట్లాడారు. అంటే నక్సల్స్ ని ఏరివేస్తాం అని ప్రకటించాడు హోంమంత్రి. అవును సార్. ఆ ఏరివేస్తాం అనే కార్యక్రమంలో భాగంగానే వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అది దండకారణ్యంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ హత్యలు, ఎన్కౌంటర్ పేరుతో చేస్తున్నటువంటి హత్యలు ఇది వాంటెడ్ గానే జరుగుతున్నాయి అనేది ఓపెన్ గానే ప్రకటించాడు ఆయన. నక్సల్ ముక్త్ భారత్ మా లక్ష్యం అని ప్రకటించాడు. నక్సల్ రహిత భారతదేశం మా లక్ష్యం అని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంతో ఉన్నాడు, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ప్రధాన పార్టీ నాయకుడు ఆయన బండి సంజయ్. ఇంతకంటే భిన్నంగా ఆయన ఆలోచిస్తాడు, మాట్లాడతాడు అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆయన జనరల్ గానే కొంచెం అగ్రెసివ్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఈ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఎలా ఏ లెవెల్లో ఇస్తాడంటే ఆయన ఆ మధ్య కాలంలో ఈ దేశంలో ఉన్న ప్రతి మసీదుని తవ్వుతాం అంటే శివాలు వస్తే మావి, శవాలు వస్తే మీవి అన్నాడు ఆయన. శివాలు అంటే శివుడు ఇలాంటి గుడులు ఏవైనా ఉంటే కింద మసీదుల కింద, అంటే ప్రతి మసీదు కింద ఏదో ఒక గుడి ఉంటుంది అనే సెన్స్ లో ఆయన మాట్లాడి ప్రతి మసీదు తవ్వేస్తాం, శివాలు వస్తే మావి, శవాలు వస్తే మీవి అన్నాడు. అది చాలా హై హ్యాండెడ్ స్టేట్మెంట్. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఏమాత్రం సంకోచించని స్వభావం బండి సంజయ్ గారి సొంతం. అందులో భాగంగానే ఆయన ఈ రోజున గద్దర్కి అవార్డు ఏమిటి, ఒకవైపు గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ప్రకటించాడు ఆయన రేవంత్ రెడ్డి. సినిమాలకు ఇచ్చేటువంటి నంది పురస్కారాల ప్లేస్ లో గద్దర్ అవార్డులు ఇస్తాము అన్నాడు ఆయన. దాని మీద ఒక చర్చ జరుగుతోంది తెలంగాణ సమాజంలో. ఆ చర్చ గద్దర్ నమ్మినటువంటి రాజకీయ లక్ష్యాల పట్ల గౌరవంతో నడుస్తోంది. గౌరవంతో అంటే గద్దర్ ఉత్తమ హాస్య చిత్రం లాంటి అవార్డులు కూడా ఇచ్చేస్తారేమో ఈ పేరుతో. అంటే ఆయన ఆశయాలకు దగ్గరగా ఉన్నటువంటి సినిమాలు ఏవైనా ఉంటే దానికి గద్దర్ స్మారక పురస్కారం ఇవ్వటం ఓకే. అలా కాకుండా గద్దర్ పేరునే అవార్డులకు పెట్టేయటం ప్రమాదకరంగా మారుతుంది. గద్దర్ ఉత్తమ విలన్ ఇలాంటి అవార్డులు ఇవ్వాల్సి వస్తుంది. అది కొంత ఇబ్బందికరం అనే చర్చ ఒకటి గౌరవప్రదంగా జరుగుతున్న సమయంలో ఈయన మధ్యలో ఎంటర్ అయి తనదైన పద్ధతిలో గద్దర్ తన జీవితాంతం ఏ రాజకీయాల వైపు అయితే నిలబడ్డాడు అంటే ఆయన చాలా క్లియర్ గా మావోయిస్టు రాజకీయాల వైపు నిలబడ్డాడు. మావోయిస్టు పార్టీతోనే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది కేంద్ర ప్రభుత్వానికి. ఈ మావోయిస్టులను ఏరివేయటం అనేది బీజేపీ ప్రోగ్రాం మాత్రమే కాదు, ఇది వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాం. అంటే అడవుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదల్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పడం అనేది ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి సమయంలో ఆయా ప్రాంతాల్లో నిర్వాసితులైపోయేటువంటి ప్రజల తరఫున వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళని నిర్మూలించేస్తే ఆ తర్వాత ప్రజల్ని బయటకు తరలించేయటం అనేది ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు అభివృద్ధి అనే పేరుతో ప్రతి చోట ఏదో ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీని తీసుకొచ్చేసి ఆ కార్పొరేట్ కంపెనీల్లో లోకల్స్ కి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అక్కడ ఎలో చేయించి వాళ్ళతో బలవంతంగా సంతకాలు తీసుకుని ఎలో చేయించి ఆ తర్వాత అందులో వాళ్ళకి పారిశుధ్య పనులు తప్ప ఇంకో పనులు దొరకవు. పైన టెక్నికల్ లైన్ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఎక్కడి నుంచో చదువుకుని అమెరికాలో చదువుకున్న వాళ్ళు వస్తారు అక్కడికి. సో ఇక్కడ స్థానిక ప్రజలకి భూములు కోల్పోవటం తప్ప అందులో ఉపాధి ఏమీ దొరకదు. ఒకవేళ ఆ ఉద్దేశం ఉంటే వీళ్ళని ట్రైన్ చేసి వీళ్ళనే పెట్టుకొని వీళ్ళతోనే పని చేయించుకోవాలి లాంటి ఒక జీవో ఏదైనా తీసుకొస్తుంది ప్రభుత్వం. అటువంటిది ఏమీ లేదు మన దగ్గర, అటువంటిది ఏమీ లేదు. ఎవరినైతే నేటివ్ పీపుల్ ఎవరి భూములు అయితే తీసుకుని మీరు పరిశ్రమలు పెడుతున్నారో ఆ భూముల యజమానులకి వాళ్ళకి సరైన తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి పెద్ద స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవ్వగలిగితే అవి వైబుల్లే, ప్రపంచం మన్నిస్తుంది. కానీ అది ఇప్పటివరకు జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అందుకని కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేస్తూ వాళ్ళకి భూములు కట్టబెట్టడం కోసం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రతి చోట కూడా నిర్వాసితులు
బయటకు గెంటివేయబడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది ఈ మధ్యకాలంలో. అడవుల నుంచి జనాల్ని, ఆదివాసీల్ని బయటకు గెంటేస్తున్నారు. అవును సార్. పల్లెల నుంచి చాలా మందిని బయటకు గెంటేస్తున్నారు. ఈ గెంటేసిన వాళ్ళందరూ మహానగరాలకు వచ్చి ముష్టివాళ్ళుగా మారిపోతున్నారు. లేకపోతే ఇక్కడ రోడ్ల మీద పడుకోవడం, వాళ్ళకి వేరే ఏముండదు. ఇక ఆధారం నిర్వాసితం అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదు వాళ్ళకి. సో దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అన్నట్టుగా ఆ వీధిలో పడుకుంటున్నారు. అయ్యో. ఇక్కడ ఏదో ఒక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రతి నిర్వాసితుడిని, అంటే వీధుల్లో పడుకుంటున్న వాళ్ళు ఎవరిని కదిలించినా వాడు ఏదో ఒక కంపెనీ లేకపోతే ఏదో ప్రాజెక్టు వలన వాడు నివసిస్తున్నటువంటి ప్రాంతం నుంచి నిర్వాసితుడై ఇక్కడికి వచ్చాడని తేలుతుంది. అయ్యో. అటువంటి కండిషన్ ఉంది ప్రపంచంలో. ఇవేవి కూడా బండి సంజయ్ గారికి పట్టవు. ఇవేవి అక్కర్లేదు ఆయనకి ప్రజలు అక్కర్లేదు, ప్రజల కష్టాలు అక్కర్లేదు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న వాళ్ళని చంపేస్తే ఈయన చంకలు గుద్దుకుంటాడు. ఆ చంకలు గుద్దుకోవటమే ఇప్పుడు చూస్తున్నాం మనం. గద్దర్ పేరుతో గద్దర్కి పద్మవిభూషణ్ ఇవ్వటం కరెక్టా తప్ప అనేది వేరే చర్చ. అయితే కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు ప్రతిపాదించింది. అవును సార్. ఆ ప్రతిపాదన కూడా కోపం తెప్పించింది బండి సంజయ్కి. కోపం తెప్పించి మావోయిస్టు పార్టీకి కొమ్ము కాస్తూ పాటలు రాసిన గద్దర్ని, పైగా పోలీసుల్ని చంపేసిన అనేది ప్రస్తావించాడు ఆయన బలంగా. మీరు ఎంతమంది నక్సలైట్లను చంపారో లెక్క తీస్తే మరి దానికేం చెప్తారు సమాధానం? గత 2 నెలల్లోనే దాదాపు ఒక ఎన్కౌంటర్లో 20 మందిని, ఇంకో చోట 24 మందిని, ఇలా రకరకాల లెక్కలు బయటకు వస్తున్నాయి. ఈ లెక్కలన్నీ బయటకు తీసి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఈ దేశంలో ఉద్యమకారులను ఎంతమందిని చంపాయనేది లిస్ట్ అవుట్ చేస్తే, చచ్చిపోయిన పోలీసులు ఎంతమందిని లిస్ట్ అవుట్ చేస్తే చాలా తేడా ఉంటుంది. దానికి సమాధానం చెప్పాలి ఆయన బండి సంజయ్. సో ఆయనకు ప్రజల పట్ల, ప్రజల ఆందోళనల పట్ల ఏమాత్రము గౌరవం లేదు. ప్రజలు చేస్తున్నటువంటి ఆందోళనల్ని రక్తపు టేరు